నమస్తే అండి, వెల్కమ్ టు నలభీ బ్లాగ్స్. నేను మీ సాయి రాజేష్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా. నేను కూడా బాగున్నాను. ఈరోజు ఐటమ్ చెక్క మసాలా, చాట్ మసాలా. చాలా రకాలుగా పిలుస్తుంటారు. ఇది ఒంగోలులో స్పెషల్ ఉంది. 1 or 2 ప్లేసెస్లోనే దొరుకుతుంది. చాలా బాగుంటుంది. ఇంట్లో చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా చిన్నపిల్లలైనా, అంటే చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు, ఒక 15 years 14 years పిల్లలు కూడా చేసుకునేలాగా నేను మీకు చెప్తాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని బఠానీ, తెల్ల బఠానీ, శనగలు, ఉల్లగడ్డ, పచ్చిమిరపకాయ ఇవన్నీ కలిపి బాగా ఉడకబెట్టుకోవాలండి. బఠానీ శనగలు నేను మార్నింగ్ నానేసాను, ఈవినింగ్కి ఉడకబెట్టాను. ఎలా ఉడకాలంటే ఇలా చేత్తో పట్టుకుంటే ఊరికి ఇట్లా అనగానే మెత్తంగా అయిపోయేంత మెత్తగా ఉడకబెట్టుకోవాలి. బఠానీ, శనగలు, ఉల్లగడ్డ, పచ్చిమిర్చి. కారం ఎక్కువ కావాలి, ఇంకా కారం వేయకుండా కావాలంటే కొంచెం ఎగస్ట్రానే వేసుకోండి మీ కారానికి తగ్గట్టు. కారం వేసుకుంటే కొంచెం కలర్ మారుతుంది, ఎర్రంగా ఉంటుంది. లేకపోతే కారం లేకుండా ఉత్త పచ్చిమిరపకాయలు వేసుకుంటే మనకి పసుపు పచ్చగా కనిపిస్తుంది, అదొక లుక్. అది మన ఇష్టం, ఎవరిష్టానికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవాలి. ఉడికిపోయిన తర్వాత బాగా స్మాష్ చేసుకోండి స్మాషర్తో, పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ. ఇప్పుడు ఒక బాండలు పెట్టుకోండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక హాఫ్ ఉల్లిపాయని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలని ఏం కాదు, జస్ట్ ఊరికే కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటాలు వేసుకోండి. ఆ టమాటాలు కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మరీ గుజ్జైపోయి కలిసిపోవాలని నేనేం చెప్పడం లేదు, జస్ట్ కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పొడి, ధనియాలు, దాల్చిన చెక్క, మొగ్గ కలిపి వేసిన పొడి అది కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందే. చిన్న బాక్స్కి చేసి పెట్టుకుంటాను, ఎప్పుడైనా ఎమర్జెన్సీగా యూజ్ అవుతుందని. మీరు కూడా అలా చేసుకోండి. ఎప్పుడైనా అర్జెంట్గా ఏదైనా బాక్స్ ప్రిపేర్ చేయాలన్నా, లంచ్ బాక్స్ కానీ, లేదంటే నైట్ ఈవినింగ్ టైంలో ఏమైనా చేయాలనుకున్నా దాంట్లో కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రెష్గా వేసిన దాని టేస్ట్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన దానికైతే ఖచ్చితంగా రాదు. ఓకే, ముందైతే వంటలోకి వెళ్ళిపోదాం. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, ఉల్లగడ్డ, బఠానీ, శనగలు ఇవన్నీ కలిపి ఉడకబెట్టుకొని మెత్తగా స్మాష్ చేసుకున్న దాన్ని మనం దాంట్లో తిరగబోసేసాను. ఓకే, ఇప్పుడు దాన్ని బాగా కలుపుకొని బాగా పొంగు వచ్చి కొంచెం లూజ్గా ఉండేంతవరకు బాగా ఉడకబెట్టుకోండి, దగ్గర పడే వరకు. బాగా ఆల్రెడీ ఉడికింది కాబట్టి మరీ ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఉడకబెట్టినప్పుడు స్మాష్ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం తీసుకొని వాటర్ వేసి నేను మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. చిక్కదనం కోసం మాత్రమే బఠానీ శనగల మిక్సీకి వేసుకున్నాను, చిక్కదనం వస్తుందని. అది ఇప్పుడు దాంట్లో పోసేసాను. బాగా ఉడకాలి, మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ టైట్గా కూడా ఉండకూడదు. బాగా ఉడకబెట్టుకోండి చిక్కగా అయ్యేంత వరకు. మరీ దగ్గరికి పడకూడదు, అలా చెప్పి మరీ లూజ్గా కూడా ఉండకూడదు. దాంట్లో కొంచెం ఒక చెక్క నిమ్మకాయ కూడా ఒకటేసారి పిండేసుకోవచ్చు. ఓకే, బాగా ఉడుకుతుంది చూడండి. ఇలాంటి స్నాక్ ఐటమ్స్ బయట కంటే ఇంట్లోనే బెటర్ అండి, హైజీనిక్గా ఉంటుంది. బయటికి వెళ్ళి తినడం ఒక సరదానే, కానీ రెగ్యులర్గా బయట తినడం కూడా అంత మంచిది కాదు. ఇంట్లో చేసుకుంటుంటే అందరం కూర్చొని కలిసి తినచ్చు కదా, బాగా సరదాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చక్కని దాంట్లో వేసేస్తున్నా చూడండి. అనుకున్నంత దగ్గర అయ్యింది, చక్కని వేసేస్తున్నాను. ఎందుకంటే కొంచెం వాటర్గా ఉండాలన్నా ఆ చెక్క కొంచెం పీల్చుకుంటుంది. మరీ ముందు వేయకండి, ఇంకొక 5 minutesలో ఆపేస్తాం, మనకి చాలు, ఇంత లూజ్గా ఉంటే చాలు అని అనిపిస్తుంది కదా, అప్పుడు చెక్క వేసేయాలి. ముందుగానే వేస్తే నానిపోయి మరీ కలిసిపోతుంది. జస్ట్ ముక్కలు అయ్యే స్పూన్తో మనం ఇలా అంటే ముక్కలు అయ్యేంత నానితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ ఒక 5 minutes ఉంటే చాలు. ఓకే, ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకోండి. నేను ఒక 3 or 4 వేసాను అంతేను. మరీ ఎక్కువసేపు ఉడకబెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, మరీ ఎక్కువసేపు ఉంచారంటే మాత్రం ఖచ్చితంగా ముక్కలుగా అసలు ముక్కలు విరగడం కాదు, దాంట్లో మెత్తగా కలిసిపోతుంది.
అందుకని జస్ట్ ఒక 5 మినిట్స్ బిఫోర్ మనం ఇంకా ఆపేస్తాం, దించేస్తాం, సరిపోయింది అంతా ఓకే అనుకున్నప్పుడు వేయండి. ఒక 5 మినిట్స్ అది, ఇంకో 5 మినిట్స్ ఏమో మరి అంత హీట్గా ఉంటే తినలేం కదా. అందువల్ల ఇప్పుడు ప్లేట్ రెడీ చేసుకుందాం. అయిపోయింది. ఒక ప్లేట్ పెట్టుకున్నాను. దాంట్లో ఫస్ట్ ఒక చెక్క, రెండో చెక్క, మూడోది వేసాను. చూసారు కదా, జస్ట్ మెత్తగిల్ని ఎక్కువసేపు ఉంచకూడదు. దాని మీద మన చాట్ ఉంది కదా, ఆ బఠానీ చాట్ని వేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసేస్తున్నాను. ఇప్పుడు దాన్ని చక్కని ముక్కలు ముక్కలు చేయాలి. స్పూన్తో విరగడం లేదు. సో నేను చాకు తీసుకుంటున్నాను. చాకు తీసుకొని దాంతో ఒక 5 పీసెస్ కానీ 4 పీసెస్ కానీ అయితే సరిపోతుంది. చూడండి, ఈజీగా అట్లా కొంచెం మరీ మెత్తగా కలిసిపోయేలాగా ఉండకూడదు. అలా అని చెప్పి కట్ చేస్తే కట్ అవునట్టుగా కూడా ఉండకూడదు. మీకే అర్థమవుతుంది చేసేటప్పుడు. అందుకే ఒక 5 మినిట్స్లో ఆపేస్తాం మనంగా వేసుకోవాలి చక్కలు అని చెప్పింది. ఆ వాటర్కి అది పీల్ చేసేసుకొని విరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ముక్కలు చేసేసాను. ఇప్పుడు దీన్ని డెకరేట్ చేద్దాము. కొంచెం కట్ చేసుకున్న ఆనియన్, ఎక్కువ అవసరం లేదండి దీనికి అసలుకి. ఆనియన్ టమాటా అనేది చాలా లెస్. కొంచెం టమాటా ముక్కలు, కాస్త ఉప్పు, సాల్ట్ తీసుకొని లైట్గా పైన స్ప్రింకిల్ చేయండి. ఆల్మోస్ట్ మనం సరిపోయినంత సాల్టే వేసుకుంటాం, ఎక్స్ట్రా వేయద్దు. ఓకే, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం దీనికి స్పెషల్ టేస్ట్ ఏంటి అంటే నెయ్యి అండి. ఒక 1.5 స్పూన్ నెయ్యి కనుక దీని మీద అలా వేసామంటే అసలు దీని టేస్ట్ ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ నెయ్యి వల్లే టేస్ట్ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒక 1.5 స్పూన్ కరగబెట్టి నెయ్యి వేసుకోండి. ఏ నెయ్యి అనొద్దండో, మీ ఇంట్లో ఉన్నదే చూసి వేసుకోండి. ఇదే కావాలని నేనేం చెప్పడం లేదు. మీకు ఏది టేస్ట్ బాగుంది అనుకుంటే అదే. గేదె నెయ్యి అయితే గేదె నెయ్యి, ఆవు నెయ్యి అయితే ఆవు నెయ్యి, అది మీ ఇష్టం. ఓకే, కాస్త ఉప్పు, కారం, గరం మసాలా చల్లి, కొత్తిమీర కూడా చల్లి సర్వ్ చేసుకుంటే చెక్క మసాలా రెడీ అండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా వీడియోస్ ఫాలో అవ్వండి. కొత్త వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇలాంటి మంచి వీడియోలన్నీ చూడాలనుకుంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నేను వీడియోస్ అన్నీ పెట్టగలను. చాలామంది ఇప్పుడు ఫాలో అవుతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. స్టార్ట్ చేసే ముందు అసలు ఎవరన్నా చూస్తారా లేదా అని అనుకున్నాను. ఆదరిస్తున్నారు. కొంచెం మీరు నేను చేసి ట్రై చేస్తున్నారు, అవి బాగా వస్తున్నాయా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. బాయ్.